ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనము. నోటిన పడునది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నోటిన పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 14 సహజంగా ఏదో నిషిద్ధం కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. రోమిలికి రాసిన పత్రిక 14:17 దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 14:20 భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చెయ్యకుడి. సమస్త పదార్థంలో పవిత్రములే కానీ అనుమానంతో తినువానికి అది దోషము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4-5 దేవుని సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నీడలు ఏది నిషిద్ధంపదగినది కాదు, ఏలియనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. తీతుకి రాసిన పత్రిక 1:15 పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారు మనసును వారి మనసాక్షి వారు అపవిత్రపరచబడి ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకోవడం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం కలగలేదు. మత్తయి సువార్త 12:37 నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు నొందుదువు. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 3:6 నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని ప్రభావం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా నోటిని ప్రభావం మీ అదుపులో ఉంచుకొని మా నాలుకను మా స్వాధీనంలో ఉంచుకుని శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.